ఫ్రెండ్స్, వంకాయ బజ్జీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే వంకాయని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి లో ఫ్లేమ్లో అయితే గ్యాస్ మీద అయితే కాల్చుకున్నానండి. ఇలా కాల్చుకున్న వంకాయని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దాన్ని పీల్ అంతా తీసివేసుకొని వంకాయని అయితే సన్నగా కట్ చేసుకున్నాను. నేను కొంచెం లోపల కూడా వేడి ఉండడం వల్ల చాకుతోనే కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకున్న వంకాయని ఒక బౌల్లోకి వేసుకున్నాను. బౌల్లోకి వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు చాలా చిక్కగా తీసుకొని వేసానండి. ఇలా తీసుకున్న గుజ్జుని కూడా మొత్తం కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు కూడా వేసుకున్నా. ఈ పోపుని వంకాయ గుజ్జులో అయితే కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుండిద్దండి. ప్లీజ్